ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా బ్లాగ్ అయితే నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. సో నా డైలీ బ్లాగ్లో ఇంకో బ్లాగ్, చిన్న షార్ట్ మోటో బ్లాగ్, చిన్న నా బైక్ రైడ్. టైం ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ 6:30 అవుతుంది, 6:26 అవుతుంది. ఇప్పుడైతే మోటో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో యాక్చువల్లీ ఏంటంటే నేను 2 days నుంచి వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే 2 days నేను వీడియో అయితే ఏం తీయలేదు. చిన్న ప్రాబ్లం అయితే ఉండే నాకు, అందువల్ల అయితే తీయలే. నార్మల్గా ఈ మధ్య డైలీ మోటో బ్లాగ్స్ చేస్తున్నా కదా. ఇంట్లో ఉన్న బయటకు వస్తే మోటో బ్లాగ్ ఏదో ఒకటి అయితే ఇస్తున్నా. అదే ఇంట్లో ఉన్నా అనుకో, బ్లాగ్ అయితే తీయాలనిపిస్తలేదు. నాకు ఎందుకంటే ఒకటి చూస్తలేరు. నార్మల్గా మోటో బ్లాగ్ తీస్తాను, ఎవరన్నా ఒకటి చూస్తున్నారు. కానీ ఇంట్లోనే నార్మల్ బ్లాగ్ చేసి అయితే ఎవరైతే చూస్తలేరు. సో అందు గురించి అని చెప్పి 2 daysగా వీడియో అయితే తీయలే. అండ్ బయటకు వస్తేనే మనకు కూడా కంటెంట్ వస్తుంది. నార్మల్గా ఇంట్లో ఉంటే ఏం వీడియో అని చెప్పి నాకు కూడా అయితే అర్థమైతే కాలేదు. సో అందు గురించి అని చెప్పి అయితే వీడియో అయితే ఏం తీయలేదు. మళ్ళీ 2 days తర్వాత ఇలా బయటకు అయితే వచ్చిన. ఇలా మళ్ళీ మోటో బ్లాగ్ అయితే వేసిన, షార్ట్ చిన్న రైడ్ మోటో బ్లాగ్ అయితే వేస్తున్నా. నా స్కూటీ పైన, నా బైక్ పైన. ఏం లేదు, ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ నుంచి ఇంటికి అయితే వెళ్తున్నా. సో ఇంటికి వెళ్ళేటప్పుడు ఫిష్ మార్కెట్ దగ్గర నుంచి ఫిషెస్ అయితే తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. చాలా డేస్ అయితే నేను ఫిషెస్ అయితే పోలే. ఇట్లా చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఫోటో బ్లాగ్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ వేసిన ఏదో ఒక వెహికల్. అండ్ ఇంకా ఈ టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అవుతుంది. ట్రాఫిక్ టైమే. నార్మల్గా ఇప్పుడు ఏ రోడ్లో పోయినా కూడా ట్రాఫిక్ అయితే ఉంటుంది. కానీ కొంచెం కూడా నాకు బ్లాక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ అయితే అట్లా లేదు. అంతా పిచ్చిలు వేసిపోతుంది. బ్లాక్ చేయడానికి వస్తుంది. అసలు ఖాళీ రోడ్ వస్తలేదు. ఇక్కడ పోయినా ఏదో ఒకటి వస్తూనే ఉంది. కూల్గా అవుతుంది. సనికి నేను బ్లాగ్ అయితే ఏం చేయలేకపోతున్నా. అంత కూల్ అవుతుంది. ఇప్పుడే 6:30కి ఇప్పుడే చాలా కూల్ అవుతుంది. నైట్ టైం మోటో బ్లాగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది నాకైతే. మార్నింగ్ కొంచెం అంటే వ్యూ మంచిగా ఉంటుంది చూడడానికి. అండ్ ఎన్ని వెహికల్స్ కూడా ఉండవు. సో నేను వితౌట్ మైక్ చేస్తున్నాను కాబట్టి నా వాయిస్ కూడా మంచిగానే వస్తుంది. అదే ఇప్పుడు నైట్ టైం అనుకో వ్యూ మంచిగా ఉండదు. మళ్ళీ లైట్ ఫోకసింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ బీమ్ లైట్స్ వేసుకొని అందరూ డ్రైవ్ చేస్తుంటారు. సో ఆ లైట్ ఫోకసింగ్ ఉంటుంది. దానివల్ల కెమెరాకు ఒక డిస్టర్బెన్స్. మళ్ళీ వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల నా వాయిస్ మంచిగా రాదు. అలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి నాకు. అందుకే నైట్ టైం వీడియో తీయడం అయితే అంత నచ్చదు. కానీ ఇప్పుడే కుదురుతుంది వీడియో తీయడానికి. ఫైనల్గా సికింద్రాబాద్ దగ్గర ఉన్న ఫిష్ మార్కెట్ దగ్గరకు వచ్చేసిన. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పిన, ఇదే పెద్ద ఫిష్ మార్కెట్ నాకు తెలిసి మన హైదరాబాద్లో ఒకటే దగ్గర ఇండియన్ షాప్స్ ఉంటాయి. నార్మల్గా వేరే దగ్గర ఒక్క షాపే ఉంటుంది. కానీ సో ఫైనల్గా ఫిషెస్ అయితే తీసుకున్నాం. మీకైతే చూపిస్తా ఏం ఫిషెస్ తీసుకున్నాం. సో ఫిషెస్ అయితే తీసుకున్నా. నార్మల్గా ఇప్పుడు ఇంటికి పోయినాక మీకైతే ఓపెన్ చేసినాక చూపిస్తా. సో ఈ ఫిషెస్ నాకు చాలా నచ్చినాయి, మంచిగా అనిపిస్తున్నాయి. చిన్నగా ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి మీకు నాకు తెలిసి చూపించిన. ఫస్ట్ అవి చిన్నగా ఉండే, ఇప్పుడు మంచిగా పెద్ద అయినాయి. సో దాని తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా అయితే తీసుకొచ్చిన సేమ్ అట్లాంటివే. ఒకటేసారి 10 తీసుకున్నా. నాకు అంతా మంచిగా నచ్చినాయి. అవన్నీ చిన్న ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 6 అయితే తీసుకున్నా. చిన్న అయితే ఉన్నాయి, కానీ పెద్ద అయితే మంచిగా అనిపిస్తున్నాయి. సో ఇవైతే చూడడానికి నాకు నచ్చినాయి. బ్లూ కలర్ ఉన్నాయి. సో అవైతే మీకు చూపిస్తాను నేను. ఇంటికి నాకైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఏం చూపిస్తాను అని చెప్పి. సో ఇంటికి రాగానే ఫేస్ వాష్ చేసుకొని చాయ్ అయితే తాగిన. చాయ్ తాగేలోపు ఫిషెస్ని అకామిలేట్ చేసి ఫిషెస్ని అయితే ట్యాంక్ అక్వేరియంలో అయితే వదిలేసిన. సో చూడండి, ఇంతకుముందుకు అయితే ఇన్ని అనిపించకపోతున్నాయి. ఇప్పుడు చూడండి ఎన్ని ఫిషెస్ అయితే ఉన్నాయో. సో ఇవాళ నేను తెచ్చిన ఫిషెస్ అయితే మీకు చూపిస్తాయి. ఏవో ఈ చిన్న ఫిషెస్ కనిపిస్తున్నాయి బ్లూ కలర్వి. సో ఇవే ఫిషెస్ని అయితే తెచ్చిన. నా దగ్గర ఇంతకుముందుకు ఉండే, అవి కొంచెం పెద్ద అయిపోయినాయి. ఇది పెద్ద ఫిష్. సో ఇట్లాంటివి ఇప్పుడు చిన్న ఫిషెస్ అయితే తెచ్చిన. నేను కవర్లు ఉన్నప్పుడు చూపిద్దామనుకున్నా అని రాగానే తీసుకొచ్చి అకామిలేట్ చేసేసిన. అకామిలేట్ కాగానే అక్వేరియంలో అయితే రిలీజ్ చేసేసిన. ఎక్కువసేపు బయట ఎందుకు పెట్టాలని చెప్పి పెట్టలేదు. ఇక్కడ అనిపిస్తున్నాయి కదా, ఇవే ఫిషెస్ నేను అయితే తీసుకొచ్చిన. ఇవాళ ఒక 6 అయితే తెచ్చిన. ఇంతకుముందు 10 తెచ్చిన. ఆ రోజు నేను వీడియో అయితే తీయలే, ఇలా వీడియో అయితే తీసిన. సో ఇవే ఫిషెస్ ఒక 6 ఫిషెస్ అయితే తీసుకొచ్చిన. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. అంటే ఇప్పుడు నాకు కొంచెం అక్వేరియం నిండుగా అనిపిస్తుంది, ఫుల్గా అనిపిస్తుంది. సో ఇక ఫైనల్గా వీడియో అయితే ఏం చేసే టైం అయితే వచ్చేసింది. ఈరోజుకి వీడియో అయితే ఏంటి, మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.